ఆయన తన్ను గురించి తాను చెప్పుకుంటున్నాడు. పాపోహం, నేను పాపిని, పాపకర్మలే చేస్తున్నాను, వాటి నిమిత్తం పాపాత్మ, నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది. సంభవించుడంటే పుట్టుట, పాపంలోనే పుట్టాను. త్రాహిమాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా, నీ శరణు వచ్చాను. అన్యదా శరణం నాస్తి, అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలు నువ్వు తీసుకుని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. త్వమేవ శరణం మమ, నా పాపాల నుండి బయటపడి మోక్షానికి చేరే మార్గం ఏదైనా నువ్వే చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడు అయిన దేవా, రక్ష జనార్దన, నీవే నాకు రక్షణ మార్గం చూపించు, జనులను ఉద్ధరించువాడా ఓ దేవుడా అని మొత్తుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయనకే లేకపోతే మనకి. సో అందరి పాపాలకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు.